హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? ప్రపంచ జనాభాతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. ఎంతలా అంటే ఫోన్ అన్ని కంట్రోల్ చేసే యుగంలోకి మనం వచ్చాం. ఎక్కడికి వెళ్లకుండా మీ మొబైల్తోనే అన్ని పనులు సక్రమంగా నిర్వర్తించేలా మన టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు మీ మొబైలే మీ బ్యాంక్, మీ ఏటీఎం, మీ సేవకుడు. ఎలాంటి సేవలు పొందాలన్నా కూర్చున్న చోటు నుంచి మొబైల్లో ఓ ఆర్డర్ వేస్తే చాలు, చిటికలో వచ్చి వాళ్తాయి. కానీ ఇలాంటి సేవలన్నిటికీ అవసరమయ్యేది పాస్వర్డ్. ఈమెయిల్ ఓపెన్ చేయాలన్నా, నెట్ బ్యాంక్ ఖాతా యాక్సెస్ చేయాలన్నా, ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి ఓపెన్ చేయాలన్నా, చివరకు సొంత కంప్యూటర్ ఓపెన్ చేయాలన్నా పాస్వర్డ్స్ వాడాల్సిన పరిస్థితి. మరి ఎన్ని పాస్వర్డ్స్లను తయారు చేస్తాం, ఎన్నని గుర్తుపెట్టుకుంటాం? ఇదిగో ఇక్కడే చాలామంది సులభంగా బుట్టలో పడిపోతుంటారు. పాస్వర్డ్ ఎంచుకోవడంలో బోల్తా పడతారు. అందరికీ సులభంగా గుర్తుండే పాస్వర్డ్లు ఉపయోగిస్తుంటారు. అలాంటి వాటిలో కొన్ని 1 2 3 4 5 6 111 111 222 222 9876 5432 ఇలాంటివి అన్నమాట. ఇలాంటి సులభమైన పాస్వర్డ్ల కారణంగా మీ బ్యాంక్ ఖాతాల వంటి కీలకమైన వాటిని హ్యాకర్లు, నెట్ మోసగాళ్ళు సులభంగా ఓపెన్ చేస్తారు. మరికొందరు QEERT, ASDFG, ZXCVB వంటి కీబోర్డ్లోని వరుస పదాలు పాస్వర్డ్గా వాడతారు. ఇది కూడా మంచిది కాదు. చాలామంది తమ పేరును పాస్వర్డ్గా పెట్టుకుంటారు. మరికొందరు తమ పేరుతో పాటు పుట్టిన సంవత్సరాన్ని యాడ్ చేసి పెట్టుకుంటారు. ఇలాంటివి కూడా సులభంగా దొరికిపోతాయి. మరికొందరు వివిధ సేవల కోసం ఒకే పాస్వర్డ్ను వాడుతుంటారు. ఇది కూడా చాలా డేంజర్. ఏళ్ల తరబడి ఒకే పాస్వర్డ్ వాడటము మంచిది కాదు. పాస్వర్డ్లపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగు చూశాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని, మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతున్నట్లయితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సరికొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.